సో ఫ్రెండ్స్, ఇంకో ఐక్యూ ఫోన్ కోసం రెడీ అవ్వండి. ఐక్యూ నియో 10 చాలా త్వరలో రాబోతోంది. బ్రాండ్ దీన్ని అఫీషియల్ గా ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. ఇంకా దీన్ని సినిమాల్లో విలన్ని చూపించినట్టు ట్వీట్ చేస్తున్నారు. సగం సగం చూపిస్తూ, సగం సస్పెన్స్ లో ఉంచుతూ. కొన్ని వివరాలు ఐక్యూ ద్వారా తెలియచేయబడ్డాయి, కొన్ని లీక్ అయ్యాయి. ఈ వీడియోలో నేను మీకు మొత్తం సమాచారం ఇస్తాను. నేను కృష్ణిక, మీరు చూస్తున్నారు టైమ్స్ నౌ వార్తలు. ఎండ్ వరకు చూడండి, ఇది చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. ఇప్పుడు డిజైన్ గురించి మాట్లాడితే, నియో 10 దాని ఇంకో ఫోన్ 10R బాటలోనే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. పోస్టర్లో దీని మొత్తం డిజైన్ బాక్సీ బిల్డ్, కొద్దిగా వంపు మరియు వెనుక వైపు చతురస్రాకారపు కెమెరా మాడ్యూల్తో 10R లాగానే ఉంది. ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. అలాగే డ్యూయల్ టోన్ తిరిగి వస్తోంది. మెరిసే నారింజ రంగు వేరియంట్ వస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇది ఫాంటాను గుర్తు చేస్తుంది. ఫోన్ని కేవలం ఫోన్లా కాకుండా ఫ్యాషన్ స్టేట్మెంట్ గా భావించే వారికి ఆరెంజ్ కలర్ వేరియంట్ ఆకర్షణీయమైన ఎంపిక అవుతుంది. బ్రాండ్ అందిస్తున్న మరో కలర్ ఆప్షన్ టైటానియం క్రోమ్. ఈ కలర్ ఆప్షన్స్ అయితే పక్కా, కానీ బ్రాండ్ ఇంకెన్ని కలర్ ఆప్షన్స్ ఇస్తుందో చూద్దాం. డిజైన్ మాత్రమే కాకుండా ఫోన్ గురించి ఇంకేమీ ఆశించవచ్చు. మొదటగా 6.78 అంగుళాల పెద్ద ఎమోలెడ్ డిస్ప్లేను 1.5K రెజల్యూషన్తో ఆశించవచ్చు. ఇది దాదాపుగా 10R పోలి ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ అంటే స్క్రోలింగ్ ఎక్స్పీరియన్స్ మరింత స్మూత్ గా ఉంటుంది. 10R లా కాకుండా ఈ 144 Hz ఎక్కువ యాప్స్ లో సపోర్ట్ చేస్తుందని ఆశిద్దాం. అలాగే ప్రొటెక్షన్ కోసం షార్ట్ డైమండ్ షీల్డ్ గ్లాస్ ఉంటుంది. నా లాంటి బద్ధకస్తులకు ఇది మంచి ఎంపిక. పవర్ విషయానికొస్తే స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ను ఆశించవచ్చు. పేరు పెద్దది, పనితీరు కూడా చాలా వేగంగా ఉంటుందని భావిస్తున్నారు. మేజర్ లీఫ్ ఐసీ, ఇది లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ Gen 3ని మెరుగుపరిచి మరింత బెటర్ చేశారు. నివేదికల ప్రకారం మనం 2 మిలియన్ యాంటీ2 స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది పెర్ఫార్మెన్స్ ఫోకస్డ్ ఫోన్ కి గ్రేట్. మిగతా ర్యామ్ అండ్ స్టోరేజ్ డీటెయిల్స్ ఇంకా రాలేదు, సో దాని గురించి ఏం చెప్పలేం. దీంతో పాటు వివో Q1 చిప్ వస్తుంది. దీనివల్ల పెర్ఫార్మెన్స్ లో కొంచెం బెటర్ చూడొచ్చు. దీంతో పాటు 7K VC లిక్విడ్ కూలింగ్ కూడా ఉంటుంది. బ్యాటరీ గురించి మాట్లాడితే, ఇది 7000 mAh పవర్ హౌస్, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. మనం ఇంతకు ముందు ఐక్యూఓ G10లో 7300 mAh బ్యాటరీని చూశాము. అది నిజంగా అద్భుతంగా ఉంది. కాబట్టి నియో 10 కూడా అదే అనుభవాన్ని ఇస్తుందని ఆశిద్దాం. టీజర్లో డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తోంది. సమాచారం నిజమైతే ముఖ్యమైన సెన్సార్ 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600 ఉంటుంది. ఇంకా YS కూడా ఉంటుంది. అంటే కెమెరాకు ప్రాధాన్యత ఇవ్వబడింది. 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉండవచ్చు. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే టెలిఫోటో కెమెరా లేదు. ఇంకా మీకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లభిస్తుంది. అంటే జూమ్ కాల్లో కూడా ఫిల్టర్ లేకుండా క్యూట్ గా కనిపిస్తారు. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే, ఫన్ టచ్ OS 15 వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా పనిచేస్తుంది. మిగతా ఫన్ ఎలా ఉంటుందో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తర్వాతే తెలుస్తుంది. ఇక డబ్బు విషయానికి వస్తే, 10R ప్రారంభ ధర 35,000, నియో 10 ధర సుమారుగా 38,000 నుంచి 40,000 మధ్య ఉండవచ్చు. ఈ ఫోన్లో ఈ ఫీచర్లన్నీ ఉంటే ఇది మంచి డీల్ అవుతుంది. స్నేహితులారా, సమాచారం నిజమైతే నియో 10 నిజంగా అద్భుతంగా ఉంది. కానీ ఫోన్ చేతిలో ఉంటేనే అసలు అభిప్రాయం చెప్పగలం.